హలో ఫ్రెండ్స్, మనం సోయా సాస్ని ఎన్నో రకాల రైస్ రెసిపీస్లోకి అన్నిట్లోకి వాడతాం కదా. దాన్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందాం. ఒక గిన్నెలో ఒక చిన్న కప్పుడు పంచదార వేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని కరిగించాలి. క్యారమెల్ లాగా తయారు చేసుకోవాలి. చక్కెర ఒకసారి కరగటం స్టార్ట్ అయ్యాక స్పూన్ తోటి చక్కగా మిక్స్ చేసుకోవాలి, అడుగు పట్టకుండా. ఇది చక్కెర చక్కగా కరిగి క్యారమెల్ లాగా తయారయ్యాక మనం ఒక కప్పు బావు నీళ్ళను పోసుకొని ఈ క్యారమెల్ అంతా వాటర్లో కరిగేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2-3 పొంగులు వచ్చాక, ఉడకటం స్టార్ట్ అయ్యాక 2 స్పూన్ల పంచదార, పావు టీ స్పూన్ సాల్టు, 1 స్పూను పెప్పర్ పౌడరు, 2 స్పూన్ల వెనిగర్ను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత 2-3 పొంగులు వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వడకట్టుకొని స్టోర్ చేసుకుంటే చక్కగా మనకి సోయా సాస్ రెడీ అయిపోతుంది. లైట్ సోయా సాస్ చక్కగా అన్నిట్లోకి వాడుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.